హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. ఈ వీడియోలో మీకు నా మార్నింగ్ రొటీన్ అనేది చూపిస్తాను. ముందుగా అయితే వాకింగ్‌కి వెళ్ళాను. మాది సింహాచలం కదా! ఇక్కడ రోడ్లు చూసారా? ఎంత వెహికల్స్ ఉదయాన్నే 5:30కి స్టార్ట్ అయ్యాను. కొంచెం తొందరగానే లేద్దాం అనుకున్నాను గానీ లేవలేకపోయాను. 5:30 అయింది. కానీ నేను అనుకున్నాను కదా అని 5:30కి ఒక హాఫ్ అన్ అవర్ అయినా వాకింగ్‌కి వెళ్ళొద్దామని. ఎందుకంటే నార్మల్ డేస్ అప్పుడు ఎప్పుడూ అవ్వదు. పిల్లలకి స్కూల్స్ ఉండే టైంలో. ఇలాంటప్పుడే కదా అవుతుందని నేను వాకింగ్ స్టార్ట్ చేశాను. ముఖ్యంగా సమ్మర్‌లో మాత్రం వాకింగ్ స్కిప్ చేయను. వాకింగ్ తప్పకుండా చేయాల్సిందే. నాకే కాదు చాలామంది లేడీస్‌కి ఈ లంచ్ బాక్సుల వల్ల ఉదయాన్నే మనకి అవ్వదు కదా! ఉదయాన్నే 7:30 కల్లా నాకు టిఫిను, లంచ్ పిల్లలకి ప్రిపేర్ చేయాలంటే నేను వాకింగ్‌కి ఎంత తొందరగా లెగిసినా కూడా వెళ్దామన్నా కూడా అవ్వదు. ఇంకా మొన్నటి వరకు చలికాలం, మంచు ఒకవేళ టైం ఉన్నా కూడా ఒక్కొక్క రోజైనా వెళ్ళడానికి అయ్యేది కాదు. సమ్మర్‌లో అయితే మొత్తం ఇక్కడ మాకు సింహాచలంలో అయితే అందరూ కూడా వాకింగ్‌లు తప్పనిసరిగా వెళ్తారు. నేను 5:30కి వాకింగ్‌కెళ్ళాను. అయినా రోడ్లు వెహికల్స్ చూసారా? అస్సలు చాలా బస్సులు, కార్లు ఖాళీ లేదు. ఇంకొంచెం తొందరగా రావాలని అనుకుంటున్నాము. ఎందుకంటే ఇక్కడ వెహికల్స్ అప్పుడు రావు పెద్దగా. షాపులు కూడా తీయలేదు ఈ టైం అప్పుడు. వాకింగ్ చేసిన రోజు, చేయని రోజు మన హెల్త్ విషయంలో మాత్రం చాలా తేడా ఉంటుంది. వాకింగ్ చేసిన రోజు ఏంటంటే చాలా యాక్టివ్‌గా ఉంటాం మనం. చేయని రోజు కొంచెం డల్‌గానే ఉంటుంది. ఇలా మా ఇంటి పక్కనే కొత్తగా ఫంక్షన్ హాల్ కట్టారు. అదే చూపిస్తున్నాను. నేను ఒక్కదాన్నే వాకింగ్‌కి వద్దాం అనుకుంటే నాతో పాటు మా ఆయన, మా పెద్దబ్బాయి కూడా వాకింగ్‌కి వచ్చారు. దసరా నుంచి స్టిచ్చింగ్‌లో నాకస్సలు ఖాళీ లేదు. ఫస్ట్ దసరా అయిపోగానే సంక్రాంతి అయిపోగానే పెళ్ళిళ్ళు స్టార్ట్ అయిపోయి అస్సలు రెస్ట్ లేదు. బాగా బ్యాక్ పెయిన్ కూడా వస్తుంది. అందుకే వాకింగ్ స్టార్ట్ చేశాను. ఒకవేళ బ్యాక్ పెయిన్ రాకపోయినా కూడా సమ్మర్‌లో మాత్రం వాకింగ్ స్కిప్ చేయను. కొంచెం హెల్త్ విషయంలో మాత్రం కేర్ తీసుకుంటాను. ఇంట్లో తల్లి పాత్ర అనేది చాలా ఇంపార్టెంట్ అంటారు. ఎందుకంటే నేను ఒక్కదాన్నే వాకింగ్‌కి వద్దాం అనుకున్నాను. నేనొచ్చేసరికి నా వెనకాల మా బాబు, మా ఆయన వచ్చారు. అందుకే అంటారు ఇంట్లో ఆడవాళ్ళు కొంచెం కేరింగ్‌గా ఉంటే మిగతా వాళ్ళు దాన్ని చూసి ఫాలో అవుతారని. ఇక్కడ నేను సింహాచలం కొండ చూపిస్తున్నాను మీకు. ఈ పక్కనే ఫంక్షన్ హాల్ ఉంది. పైకి చూపిస్తున్నాను కదా! అక్కడ గోవిందనామాలుంటాయి. మేము అంతవరకు వెళ్ళలేదు. ఎందుకంటే నాకు టైం అయిపోతుంది కదా! 7 కల్లా నేను టిఫిన్ రెడీ చేసేయాలి పిల్లలకని ఇక్కడి నుంచి మీకు చూపిస్తున్నాను. ఒకసారి మీకు చూపించాలంటే దగ్గరికి వెళ్ళి కూడా చూపిస్తానులెండి. ఇక్కడ ఏదో బిల్డింగ్ కట్టారు కొత్తగా అది చూస్తున్నాను. కొండ పక్కనే కట్టారనమాట. బావుంది కదా అని తీశాను. ఇక్కడ శ్రీనివాస్ నగర్ అని మా పక్కనే ఉంటది. అక్కడ బస్ స్టాప్ ఉంటది. మా బాబు షూలేసి కట్టుకుంటున్నాడు. అందుకే ఇక్కడ బావుందని తీశాను. ఇక్కడ వృద్ధాశ్రమం ఉంది. ఎప్పటినుంచో వెళ్ళాలనుకుంటున్నాను. వెళ్ళాలి. ఒకవేళ వెళ్తే మీకు వీడియో తీస్తానులెండి. ఈ లోపల చిన్న ఇల్లు ఉంటది. ఇల్లులాగా అక్కడ పెద్దవాళ్ళందరినీ ఇక్కడ చూసుకుంటారు. ఎవరికైనా బర్త్‌డేస్, మ్యారేజ్ డేస్ వస్తే ఇక్కడికొస్తారు. మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా. ఇక్కడ మార్నింగే కదా! అంత లైటింగ్ లేదు. ఇంకా ఎండ రాలేదు. అందుకని ఇక్కడ డల్‌గా ఉంది కెమెరా. ఇప్పుడు పిల్లలకి హాఫ్ డేస్ కదా! అందుకని ఎక్కువసేపు వాకింగ్ చేయడానికి అవ్వదు. సమ్మర్ హాలిడేస్ ఇచ్చేస్తారు. మరొక 15 డేస్‌కి ఇలాగా. అప్పుడు మాత్రం వాకింగ్ ఎక్కువసేపు చేస్తాం. ఈ చుట్టుపక్కల ఒక 5 కిలోమీటర్స్ ఇలా నడుస్తాము. చూసారా పెద్దవాళ్ళు కూడా అండి. అసలు పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళని లేదు. ఈ సమ్మర్‌లో మాత్రం అందరూ వాకింగ్‌కి వెళ్తారు. మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా. వచ్చేసరికి పావు తక్కువ 6 అయ్యింది ఇంటికొచ్చేసరికి. ఇప్పుడు అక్కడ వాకింగ్ అయిపోయింది. ఇప్పుడు ఇంట్లో చాలా వాకింగ్ ఉంటది నాకు. పిల్లలకి ఇంక లంచ్ బాక్సెస్ లేవు కాబట్టి కొంచెం పర్వాలేదు గానీ, టిఫిన్ అయినా పెట్టాలి కదా! అందుకని కొంచెం కంగారు పడుతున్నాను. ముందుగా అయితే కొద్దిసేపు కూర్చొని వాటర్ తాగుతాను. ఇక్కడ మా పెద్దోడేమో కొంచెం ఎక్సర్సైజ్ చేస్తున్నాడు. వాళ్ళ డాడీ ఎదురుగా చేస్తుంటే చూసి చేస్తున్నాడనమాట. ఉదయాన్నే లెగడం వల్ల ఏంటంటే మన కోసం మనకి కొంత టైం అనేది ఉంటుంది. చాలా ప్రశాంతంగా ఉంటది. మాకు రోజంతా ఇక్కడ చుట్టూ రోడ్డు కదా! వెహికల్స్. ఉదయాన్నే కొంచెం ప్రశాంతంగా సౌండ్స్ ఏవి లేకుండా ఉంటాయి. చెమటలు కారిపోతున్నాయి ఉదయానికే విపరీతంగా ఎండలనమాట. లంచ్ బాక్సెస్ ముందే ఉదయాన్నే వండేసుకునేదాన్ని ఇదివరకు. చాలా టైం ఉండేది నాకు.
కానీ ఇప్పుడు ఉదయాన్నే టిఫిన్ మాత్రమే చేస్తున్నాను. మధ్యాహ్నం వేడివేడిగా లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. పాపం సంవత్సరం అంతా కూడా ఆ బాక్స్‌లో ఉదయాన్నే 7 గంటలకేసింది. మధ్యాహ్నం 1 గంటకి తినాలి. ఎందుకులే అని ఈ సమ్మర్ హాలిడేస్‌లోనే కదా! ఈ సమ్మర్ టైమ్ అప్పుడే వీళ్ళకి మధ్యాహ్నం లంచ్ ఇంటి దగ్గర తినాలి కదా అని లంచ్ అనేది ఉదయాన్నే ప్రిపేర్ చేయట్లేదు నేను. ఉదయాన్నే టిఫిన్ వరకే చేసి మధ్యాహ్నం అనేది 12కి ఇలా వంట చేస్తున్నాను. ఈ టైం అప్పుడైనా వేడివేడిగా తింటారని. మా వాడు వెనకాతల బ్రష్ చేస్తున్నాడు. ఇంకా మా చిన్నోడు ఎక్కడున్నాడో కనిపించట్లేదు అనుకుంటున్నారా? మా చిన్నోడితో ఇదో పెద్ద ప్రాబ్లమ్ అండి బాబు. అస్సలు ఉదయాన్నే లెగడు. నిద్ర లేపడానికి మా ఆయనకి చాలా టైం పడుతుంది. ఇంట్లో ఇద్దరు పిల్లలుంటే ఒకరికొకరు ఆపోజిట్‌లో ఉంటారు. ఎందుకో తెలీదు. ఇద్దరు ఒకలా ఉండరు. మా పెద్దోడు నేను నిద్ర లేపక్కర్లేదు. వాడే ముందు లేసిపోయి ఏవైనా రీడింగ్స్ ఉంటే చదువుకుంటాడు. వాకింగ్ వెళ్తామంటే వస్తాడు. మా చిన్నోడు ఉదయం లెగడం చాలా కష్టం. రాత్రులే హోంవర్క్స్ అన్నీ క్లియర్ చేసుకుంటాడు. వాడికి తెలుసు ఉదయం లేవడని. నేను ఎంత ట్రై చేసినా ఉదయం లేవడు. నేను ఇక్కడ గాబరాగా టిఫిను అండ్ బాటిల్స్ పడుతున్నాను ఇక్కడ. చట్నీకని పల్లీలు వేపేసి పెట్టేసుకున్నాను. మా ఆయనకి నాకు రాగి జావ చేస్తున్నాను ఇక్కడ. పిల్లలు టిఫిన్ చేసి వెళ్ళిపోతారు. సెలవప్పుడు మాత్రం తాగుతారు. మా ఇంట్లో డైలీ ఏ కాలమైనా సరే రాగి జావ మాత్రం ఉంటది. ఒకవైపు గ్యాస్ మీద ఎసరు పెట్టేసుకున్నాను రాగి జావకి. ఇంకో వైపు ఏమో చట్నీ చేస్తున్నాను. పల్లీలు వేపుకున్నాను కదా! అవి మిక్సీ పట్టిస్తే చట్నీ రెడీ అయిపోతుంది. ఆలోపు ఇక్కడ ఎసరు మరిగిపోతుంది. చట్నీ మిక్సీ పెట్టాక అందులో సాల్టు, వాటర్ ఏస్తాను. తాలింపు మరిపెట్టను. తాలింపు పెట్టడానికి కూడా ఒక్కోసారి టైం ఉండదు. ఇప్పుడు పిండి కలిపేసి పెట్టేసుకున్నాను కదా! అది ఎసరులో వేడిగా ఉండాలి ఎసరనేది రాగి జావ చేసేటప్పుడు. కొంచెం పలచగానే చేసుకుంటాను నేను. ఇందులో మజ్జిగ కలుపుకొని తాగితే మంచిది. సమ్మర్ కదా ఇంకా మంచిది. ఇంకా వాటర్ బాటిల్ ఫిల్ చేసేసాను కదా! ఆ తర్వాత ఇక్కడ నేను పెసలు నానబెట్టుకున్నాను. నిన్న నానబెట్టి ఇలా క్లాత్‌లో ముడిపెట్టేసి పెట్టేశాను. మొలకలొచ్చాయి. ఇలా క్లాత్‌లో రోజు పెట్టడం ఎందుకని మీషోలో ఈ స్ప్రౌట్స్ బాక్స్ అనేది ఆర్డర్ పెట్టాను. అది వచ్చింది నిన్నే. అప్పటికే ఇది వేసేసాను. అందుకని రేపటి నుంచి అందులో పెడతాను. మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో అది ఎలా వస్తుంది ఏటనేది. మొలకలనేవి బాగా వస్తున్నాయా లేవా అందులో అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇక్కడ రాగి జావ బాగా ఉడికిపోయిన తర్వాత పక్కకు దించేసుకొని దోసలు వేసుకోవాలి. చట్నీ అయిపోయింది కదా! దోసలు వేసిన రోజు మాత్రం కొంచెం టైం పడుతుంది టిఫిన్‌కి. ఇడ్లీ అయితే తొందరగా అయిపోతుంది కానీ మా ఇంట్లో ఇడ్లీ ఎక్కువగా తినరు. దోసలే ఎక్కువ తింటారు. ఇక్కడ ఉల్లిపాయలు కట్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ పెనం మీద మాది పొట్టు మినపప్పు దోస రుబ్బు. అందుకని స్టార్టింగ్‌లో దోసలు సరిగ్గా రావు. ఇలా ఉల్లిపాయ సగానికి కోసుకొని చాకు తగిలించుకొని దాన్ని ఇలా ఫస్ట్ స్టార్టింగ్ అనేది కొంచెం రుద్దుకోవాలి. కొంచెం ఉల్లిపాయలు గుండగా తరుముతున్నాను. మా పెద్దోడికి ఆనియన్ దోస ఉండాలి. ప్లెయిన్ దోసలు పెద్దగా తినడు. చాక్కి ఇలా పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా కొంచెం వేడయ్యాక ఇలా రుద్దుకుంటే దోసలు బాగా వస్తాయి ఎలాంటి పెనమైనా సరే. అది మాది పొట్టు మినపప్పు కదా! కొంచెం మినపప్పు అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. రుబ్బు అనేది ఎక్కువ వస్తుంది. దానివల్ల ఏంటంటే ఫస్ట్ దోస అస్సలు సరిగ్గా రాదు. రెండో దోస నుంచి బాగానే వస్తాయి. ఈ అట్ల రేకు ఒకటి తీసుకోవాలి. డీమార్ట్‌కి వెళ్ళాను కానీ మొన్న అసలు అవ్వలేదు. చీకటి అయిపోయిందని వచ్చేసాను. ఈసారి డీమార్ట్‌కి వెళ్ళి అట్ల పెనం ఒకటి తీసుకోవాలి. ఎందుకంటే నేను లక్షవారం, శనివారం నాన్ వెజ్ తిననప్పుడు కూడా పిల్లలకి ఎగ్ దోసలు గట్రా వేసేటప్పుడు ఇబ్బంది అయిపోతుంది. అందుకని ఇంక మా పెద్దోడికి ఆనియన్ దోస వేస్తున్నాను. ఇంకా మా చిన్నోడు లేవలేదు. పెద్దోడు స్నానం చేసి టిఫిన్‌కి రెడీగా ఉన్నాడు. పెద్దోడు దోసలకు రెడీగా ఉన్నాడనమాట ఇక్కడ. అందాక పెసలు మొలకలున్నాయి కదా! కొంచెం తినమంటున్నాను. నేను ఇక్కడ టైలరింగ్ చేస్తాను కదా! దానివల్ల ఏంటంటే నాకు కొంచెం బ్యాక్ పెయిన్ వస్తది. కూర్చొని అలా రోజంతా కూర్చొని స్టిచింగ్ చేయాలి కదా! దానివల్ల ఏంటంటే బ్యాక్ పెయిన్ చాలా వస్తది. కొంచెం ఎక్సర్సైజు, కొంచెం హెల్తీ ఫుడ్ తినకపోతే మాత్రం కొంచెం తెలిసిన డాక్టర్ దగ్గరికెళ్ళాను బ్యాక్ పెయిన్ వచ్చేటప్పుడు. ఐరన్ టాబ్లెట్స్ వాడమన్నారు నన్ను. ఒక్కసారే వాడాను. అక్కడి నుంచి మాత్రం ఈ రాగి జావను, ఈ పెసలు అంటే కొంచెం హెల్తీగా స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి కూడా కొంచెం బ్యాక్ పెయిన్ తగ్గింది. ఆయనేమన్నారంటే కొంచెం వాకింగ్ చేస్తూ ఐరన్ ఫుడ్స్ తినమన్నారు. అందుకని రాగి జావ తాగుతున్నాను.
ఐరన్ లోపం వల్ల కూడా బ్యాక్ పెయిన్ అనేది వస్తుంది అని చెప్పారు అతను. అప్పటి నుంచి మెడిసిన్ మానేశాను, ఫుడ్లోనే ఐరన్ చూసుకుంటున్నాను. ఇంకా మనం హెల్తీగా ట్రై చేస్తే పిల్లలు కూడా కొంచెం హెల్తీగా మనల్ని చూసే నేర్చుకుంటారు కదా. ఈ వాకింగ్లు ఎక్సర్సైజులు ఎంత ఇంపార్టెంటే మనం హెల్త్ పరంగా మంచి ఫుడ్ తీసుకోవడం కూడా అంతే ఇంపార్టెంటు. టైలరింగ్ చేసేవాళ్ళు ఎలా హెల్తీగా ఉండాలో నెక్స్ట్ వీడియోలో ఇంకొక వీడియోలో చెప్తాను. ఈ వీడియో మార్నింగ్ రొటీన్ కాబట్టి ఈ వీడియోలో చెప్పట్లేదు. మా పెద్దబ్బాయి ఇక్కడ ఆనియన్స్ వేసానా లేదా అని చూసుకుంటున్నాడు. ఆడికి ఆనియన్ దోశ అంటే అంత ఇష్టం. మళ్ళీ ఎగ్ తిండు అస్సలు. ఎగ్ దోశలు నచ్చవు. మా చిన్నోడికి ఆనియన్ దోశ నచ్చదు, ఎగ్ దోశ ఉండాలి. మనిషికి ఒకటి ఇష్టం అన్నమాట మా ఇంట్లో. ఈ ఎగ్ దోశలు వేసిన రోజు మాత్రం నాకు కాలు పీకుతాయి. గ్యాస్ స్టవ్ ఒకటి కొత్తది తీసుకోవాలి. ఇది వరకే తీసుకుందాం అనుకున్నాం కానీ ఈ గాజు గ్యాస్ స్టవ్లు ఉంటాయి కదా, అవి మంచివి కాదని చెప్పారు. యూట్యూబ్లోనే చూశాను. మళ్ళీ ఆగిపోయాను భయమేసి. పేలిపోతున్నాయి అన్నారు కదా. మాదేంటంటే సరిగ్గా మంట కాలట్లేదు. ఇప్పుడు కాదు కానీ పిల్లలకి ఫుల్ డేస్ ఉండేటప్పుడు 7:30 కల్లా టిఫిను లంచ్ నేను ప్రిపేర్ చేసేయాలి. అప్పటికి అవ్వట్లేదు, కొంచెం ఇబ్బంది అవుతుందని గాజు గ్యాస్ స్టవ్ తీసుకుందాం అనుకున్నాను. కానీ ఈ బటర్ఫ్లై ఏదైనా కానీ చాలామంది మంచిది కాదు, పేలిపోతున్నాయి ఈ హీట్ తట్టుకోలేక అనేసి అంటున్నారు. మళ్ళీ స్టీల్ పొయ్యే తీసుకోవాలని ఆగాను. అందుకే ఈ సమ్మర్లో మళ్ళీ లంచ్ బాక్స్లో అవసరం లేదు కదా, అందుకని ఆగాను. మీలో ఎవరికైనా గ్యాస్ పొయ్యిల గురించి మంచి పొయ్యిల గురించి తెలిస్తే నాకు కామెంట్ చేయండి. సమ్మర్లో తీసుకోవాలి. ఉదయం లేచిన దగ్గర నుంచి ఖాళీ ఉండదు, అస్సలు హడావిడిగా ఉంటుంది. నాకే కాదు, లంచ్ బాక్సెస్ ప్రిపేర్ చేసే వాళ్ళకి ఎవరికైనా సరే ప్రతి తల్లికి కూడా ఉదయాన్నే ఇలాగే ఉంటుంది హడావిడి అనేది. ఇప్పుడు మా హస్బెండ్ లాగా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే పర్వాలేదు, కొంతమందికి అయితే అది హెల్ప్ చేయరు, ఒక్కలే చేసుకోవాలి. మా ఆయన కొంచెం పిల్లలకి బాటిల్స్ నీళ్ళు పట్టడం, ఒక్కొక్కసారి పిల్లలకి లేట్ అయిపోతే టిఫిన్ తినిపిస్తారు, షూ పాలిష్ చేస్తారు. పిల్లల వరకు అయితే కొంచెం హెల్ప్ చేస్తారు, పర్వాలేదు. ఎందుకంటే వాళ్ళు తినకుండా వెళ్ళిపోతారేమని అతని ప్రాబ్లం. కొంతమంది హస్బెండ్స్ అయితే అస్సలు అది కూడా హెల్ప్ చేయరు, ఒక్కరే చేసుకోవాలి. చాలా హడావిడి అయిపోతుంది పాపం వాళ్ళకి. ఈ పిల్లలు వెళ్ళే వరకు ఇల్లు క్లీనింగ్ చేసుకోవడం కానీ, స్నానం చేయడం కానీ, పూజ చేసుకోవడం ఏమీ అవ్వదు. వీళ్ళు వెళ్ళాకే శుభ్రం చేసుకొని ప్రశాంతంగా పూజ చేసుకుంటాను. ఏవైనా పండగలప్పుడు స్పెషల్ డేస్ అప్పుడు మాత్రం ఉదయాన్నే లేచి పూజ చేసేస్తాను, పిల్లలు ఎవరు లేకముందే. ఇక్కడ మా చిన్నోడికి దోశలు వేసి ఇస్తున్నాను. ఇప్పుడే అందరికీ వేసి ఉంచాను, వీళ్ళ వరకే వేస్తాను, తర్వాత మేము వేసుకొని తింటాం కావాలంటే. ఒక్కొక్కసారి నేను టిఫిన్ అయితే స్కిప్ చేసేస్తాను. ఈ రాగి జావా, ఈ స్ప్రౌట్స్ ఉన్నాయి కదా మొలకలు, పెసల మొలకలు తినేసి ఇంకా ఉండిపోతాను. టిఫిన్ పెద్దగా ఉదయం పూటలు తినను. పాపం మా పిల్లలు కూడా ఉదయాన్నే 7 గంటలకే టిఫిన్ చేయాలంటే చాలా కష్టంగా ఫీల్ అవుతారు. వాళ్ళకి ఆకలేదు కానీ తినాలి. అందుకు మంచిదే కానీ ఉదయాన్నే టిఫిన్ చేయడం చాలా మంచిది, కానీ వాళ్ళని కొంచెం బలవంతంగా పెట్టాల్సి వస్తుంది. అదే బాధ అనిపిస్తుంది. స్నాక్స్ పెడతాను, ఫ్రూట్స్ కానీ బిస్కెట్స్ కానీ పెడతాను, కానీ అవి ఆకలి తీరవు కదా, టిఫిన్ చేస్తేనే కదా ఆకలి తీరుతుందని కొంచెం బలవంతంగా అయినా పెట్టాలి. మా చిన్నోడైతే అస్సలు తినడు. సమ్మర్ కాబట్టి కొంచెం మజ్జిగ కూడా కలిపి పెడతాను. ఒక్కొక్క రోజు నిమ్మకాయ నీళ్ళు పెడతాను, ఒకరోజు మజ్జిగ పెడతాను. మీలో ఎంతమంది సమ్మర్ వాకింగ్ స్టార్ట్ చేశారో నాకు కామెంట్ చేయండి. నేను ఈ రోజు నుంచి స్టార్ట్ చేశాను. చాలామంది ఇంట్లో పని ఇంత పని చేస్తాం కదా, మనకు ఎక్సర్సైజ్ వాకింగ్ అంతా ఇంట్లోనే అయిపోతుంది అనుకుంటారు, కానీ అలా కాదట. మనం ఎంత ఇంట్లో పని చేసినా మనకి వాకింగ్ ఎక్సర్సైజ్ కిందకి రాదంట. డాక్టర్ గారికి ఇదే మాట చెప్పాను, ఇంట్లో పని అంతా నేనే చేసుకుంటానండి, ఇంకా వాకింగ్ ఎక్సర్సైజ్ నాకెందుకని. కానీ అతను అన్నారు, మీరు ఎంత ఇంట్లో పని చేసినా మీకంటూ బయటికి వెళ్ళి బాడీకి ఎంతో కొంత ఎక్సర్సైజ్ వాకింగ్ అనేది ఉండాలి అని అన్నారు. నేను కూడా ఇది వరకు అలాగే అనుకునేదాన్ని, మనకే ఇంట్లోనే ఇంత పని ఉంటుండగా ఇంక బయటికి వెళ్ళి ఎక్సర్సైజులు వాకింగ్లు ఎందుకని. ఆయన చెప్పాక కొంచెం తెలిసింది నాకు కూడా. మా చిన్నోడు కొంచెం లేటుగా లెగుస్తాడని అన్నాను కదా, ఇగోండి లేచిన దగ్గర నుంచి నాకు పెద్దోడు రెడీ అయిపోయి రెడీగా ఉన్నాడు. వీడు లేచిన దగ్గర నుంచి అన్నీ గబగబా అందించాలి నేను, మా ఆయన. ఇక్కడేమో కిందన మున్సిపాలిటీ వాటర్ కూడా మాకు ఈ టైం అప్పుడే వస్తుంది. వంటకని ఒక బిందెడు వాటర్ తెచ్చుకుంటాను. ముందు ఈ బిందె పెట్టేసి పువ్వులు కోసుకొని వచ్చాను పూజకని. ఇంకా వాటర్ రాలేదు, బిందె పెట్టేసి వచ్చాను, తర్వాత తెచ్చుకుంటాను. ఇలా మధ్య మధ్యలో గ్లాస్తో వాటర్ తీసుకుని తాగుతూ ఉంటాను, టైం ఉండదు అస్సలు. ఆటో వచ్చిన వరకు మా చిన్నోడు రెడీ అవ్వడనమాట. రోజు ఇదే పని మాకు చాలా కంగారు ఉంటుంది వీడి వల్ల, ఆటో వచ్చేస్తుందేమో అని. కానీ వీడికి కంగారు ఉండదు. మా పెద్దోడేమో ముందే ఆటో రాకముందే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ముందే వెళ్ళిపోతాడు.
మా చిన్నోడేమో ఇప్పుడు వెళ్తాడు, ఆటో వచ్చాకే వెళ్ళాలి, ముందుగా వెళ్ళకూడదని రూల్ అనమాట వీడికి. అంతేనండి, ఈ వీడియోలో నా మార్నింగ్ రొటీన్ చూపించాను. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ పిల్లలు వెళ్ళాక నా పని ఎలాగుంటుందో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. వీళ్ళు వెళ్ళాక ఇంకా ఎక్కువ పని ఉంటుంది ఇంట్లో. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఎలాంటి వీడియోస్ మీకు కావాలా వద్దా అనేది నాకు కామెంట్ చేస్తే నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తాను. లేకపోతే ఓన్లీ టైలరింగ్ వీడియోసే పెడతాను. మా చిన్నోడి నుంచి ఆటో అతను ఎప్పుడూ గొడవే పెడతారు, తొందరగా రాడని చెప్పి. మా పెద్దాడు ఎప్పుడూ రెడీగా ఉంటాడు. నాకు అలవాటు అయిపోయి పెద్దోడు చిన్నోడు అంటున్నాను కానీ వాళ్ళ పేర్లు చెప్పలేదు కదా. తేజ, సుశాంత్. బాయ్.